నమస్తే ఖాద్రీ న్యూస్ కి స్వాగతం.
జనవరి 18వ తారీఖున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ కదిరి నియోజకవర్గం ఒక మెగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించబోతోంది. కదిరి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నరసింహస్వామి దేవాలయం స్ట్రీట్లో ఉన్నటువంటి ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో 18వ తారీఖు ఉదయం 9 నుంచి సాయంత్రం వరకు మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తాం. దయచేసి దాతలందరూ కూడా హాజరు కావాలని చెప్పేసి ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున మన దివంగత నేత ఈ పార్టీ వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనమైన నివాళి అర్పించేటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా దీన్ని స్వీకరించాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. మండల పార్టీ కన్వీనర్లు, తెలుగుదేశం పార్టీ బూత్ కమిటీ వాళ్ళు, గ్రామ కమిటీ వాళ్ళు అందరూ కూడా దీంట్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని అదే రకంగా జనసేన కార్యకర్తలకి జనసేన పార్టీ వాళ్ళకు కూడా పిలుపునిస్తాను. దయచేసి ఈ కార్యక్రమంలో మీరు హాజరుగండి, భాగస్వామ్యం ఇవ్వమని చెప్పేసి పిలుపునిస్తున్నాం. సోదరుడు భైరవ ప్రసాద్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. నియోజకవర్గ సమన్వయకర్త భైరవ ప్రసాద్ గారిని పిలవడం జరిగింది. సమాజంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలా, ఆర్థిక అసమానత్వం లేనటువంటి వ్యవస్థను సమాజాన్ని స్థాపించాలనే ఆలోచనతో స్వర్గీయ నందమూరి తారక రామారావు పెట్టినటువంటి పార్టీ. అందులో భాగంగానే సేవా కార్యక్రమం అనేది మీరు ఒకసారి గమనిస్తే ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకే కాదు, బసవ తారక రామ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద విద్యార్థులకు, అదే రకంగా పార్టీ కార్యకర్తల పార్టీ కార్యకర్తలు ఎవరైనా చనిపోతే వాళ్ళ బిడ్డలకి చదువు విద్యను అందించడం కావచ్చు, అనేక రకాల ఎక్కడైనా కరువు వచ్చినప్పుడు కూడా పెద్ద ఎత్తున ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ స్పందించడం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్లో ట్రైనింగ్ ఇవ్వడం కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ నడపడం కావచ్చు, అదే రకంగా జాబ్ ప్లేస్మెంట్, ఐటీఐ ఎలక్ట్రికల్ చదివినటువంటి పిల్లలకి ఉద్యోగ కల్పన కావచ్చు, ఇన్ని రకాలుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి పేరు మీద నిరంతరం కూడా సేవా కార్యక్రమాలు జరుగుతూనే వస్తాయి. మన వంతుగా కదిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మనమందరం కూడా దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏ దారి అయితే మనకు చూపించినారో సేవా తత్పరత రాజకీయాల్లో ఒక భాగమనే ఆలోచన ఎక్కడైతే మనం ఈ పార్టీలో నేర్చుకున్నామో దాన్ని పూర్తి స్థాయిలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు కమ్మని చెప్పేసి మరొకసారి అందరికీ కూడా పిలుపునిస్తూ ఉన్నాం. ఆ రోజున ఉదయం 9 గంటలకు ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో, సాయంత్రం వరకు కూడా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వాళ్ళు వస్తారు. అదే రకంగా స్థానికంగా ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వాళ్ళు కూడా, మన ఏరియా హాస్పిటల్ ఉన్నటువంటి బ్లడ్ బ్యాంక్ వాళ్ళకు కూడా ఇన్విటేషన్ ఇచ్చున్నాం. ఎందుకంటే దాదాపు పెద్ద సంఖ్యలోనే రక్తదాతలు ఉంటారని చెప్పేసి ఆలోచనతో ఇస్తున్నాం. ప్రతిసారి కూడా ఇప్పుడు నిర్వహించినా కూడా సైజబుల్స్ కౌంటే వస్తుంది. మనం ఈసారి మరింత మెరుగ్గా రక్తాన్ని దానం చేసి తలసేమియా పేషెంట్ పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, పసిబిడ్డలు, అదే రకంగా యాక్సిడెంట్లో ప్రాణాలు కోల్పోయినటువంటి వాళ్ళకు కావచ్చు, రక్తం అవసరమైనటువంటి వాళ్ళకు కావచ్చు, మనం ఎప్పుడైనా అవసరం అనుకుంటే కూడా మన వాళ్ళకు కూడా చాలాసార్లు ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సపోర్ట్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ క్యాంపుని పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేసి 10 మంది ప్రాణాలు కాపాడేటువంటి కార్యక్రమం ఎన్టీఆర్ పేరు మీద జరుగుతుంది. కాబట్టి ఆ పేరు నిరంతరంగా తెలుగు జాతిలో ఉండాలంటే ఇటువంటి కార్యక్రమాల ద్వారానే ఆయన పెట్టుకోగలమని చెప్పేసి కూడా మీరు అందరూ కూడా భావించాలని చెప్పేసి ఆలోచన చేయమని చెప్పేసి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని పిలుపునిస్తాను.
శ్రీరామ్. కుటావల శ్రీరాములు వారికి అత్యంతలు పంపిక చేస్తున్నాము. పెద్దలకు వాళ్లకు మా భజన బృందం అంతా కలిసి సముద్రంగా బాగా సగా చేస్తున్నాము. జనభూమి కూతుర జనని జానకమ్మ. వస్తున్నాయి బాలరాముని అక్షింతలు. ఈ యొక్క బాలరాముని అక్షింతలు పండుగ పూట మీ ఇంటికి వస్తున్నాయి అంటే కదా ఎంతో మహాపుణ్యభాగ్యం చేసుకున్నారు ఈ కుటాగుల గ్రామవాసులు. అయోధ్య నుంచి వచ్చిన ఈ యొక్క బాలరాముని అక్షింతలని కుటాగుళ్ళ గ్రామంలో ఈరోజు పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అయోధ్య రాముని అక్షింతలను ప్రతి ఒక్కరూ మీరు తీసుకొని మీరు యొక్క దేవుడి గుడిలో మీ ఇంట్లో గుడిలో ఉంచుకొని 5 రోజులు పూజ చేసి ఆ తర్వాత తదనంతరం ఈ యొక్క అక్షింతలని 22వ తారీఖున స్వామివారి విగ్రహ ప్రతిష్ట అయోధ్యలో అత్యంత ప్రతిష్టాత్మకంగా స్వామివారి కలశ స్థాపన విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది. ఈ యొక్క విగ్రహ ప్రతిష్ట తదనంతరం ప్రతి ఒక్కరి ఇంట్లో 5 దీపాలకు పైన వెలిగించి ఈ యొక్క అక్షింతలను మీ తలపైన ఉంచుకోండి. ఆ తర్వాత మిగిలిన అక్షింతలను మీ బంధువులకు ఇవ్వండి, మీ వాహనాల పైన. ఆ తర్వాత మీ యొక్క పొలాలలో కూడా చల్లుకుంటే ఈ యొక్క రాముని అక్షింతల విలువ మరీ 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 పెరిగి మీ ఇంట జంట కంట వెంట ఉండి ఆ యొక్క శ్రీరామచంద్రుడు ప్రతి ఒక్కరిని కాపాడుతాడని మరీ మరీ కోరి వేడుకుంటున్నాం. జై శ్రీరామ్.
జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై తెలుగుదేశం अब्दुल्ला प्रोग्राम में చేపట్టినటువంటి పాదయాత్ర యువదళం పాదయాత్ర సందర్భంగా కదిరి నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఈ నియోజకవర్గంలో 600 కిలోమీటర్ల మైలురాయి కిలోమీటర్ రాయి మైల్స్టోన్ పెట్టినప్పుడు ఈ నియోజకవర్గానికి మన ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఏం చేయాలని అడిగితే టెంపుల్ టూరిజం కావాలని చెప్పినాం. మంచికో చెడ్డకో ఇంకా ప్రభుత్వం ఏర్పాటుకు సూచకంగానే టూరిజంలో పార్ట్గా ఇక్కడ నరసింహస్వామి గుడి ఉంటుంది, అక్కడ శివాలయం ఉంటుంది, ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఉంటుంది. ఇక్కడ విశేషంగా భక్తాదులు వస్తూ ఉంటారు దూర ప్రాంతాల నుంచి. వారికి అవసరాలకు అనుగుణంగా ఇక్కడ ఒక ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తారు. భవిష్యత్తు ఈ ఆటో స్టాండ్స్ అనేది కానీ ఇవన్నీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీళ్ళందరికీ చెప్తున్నారు, వీళ్ళు ఊహించని పరిణామాలు నియోజకవర్గంలో ఉంటాయి. విశేషంగా భక్తాదులు వచ్చి ఇక్కడ స్టే చేసి ఎక్కడైతే తీర్థయాత్రకు పోతారు అదే స్థాయిలో కదిరిలో కూడా భక్తాదులు వచ్చేసి వెళ్ళిపోకుండా ఈ రోజున పార్కింగ్కి ఇబ్బంది పడుతున్నాం. అదే రకంగా వాళ్ళు వాహనం సంచరించడానికి ఇబ్బంది పడుతున్నాం. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దూరం చేసే విధంగానే టెంపుల్ టూరిజం సర్క్యూట్ కావాలా కదిరికి అని చెప్పేసి కోరడం జరిగింది. టెంపుల్ టూరిజం సర్క్యూట్ అనేది ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఖచ్చితంగా అమల్లోకి వస్తుంది. తద్వారా ఈ ప్రాంతంలో బయట నుంచి వచ్చేటువంటి భక్తాదులు విశేషంగా ఉంటారు, అశేష జనవాహినికి కూడా వస్తారు. ఆ రకమైనటువంటి ఆలోచనతోనే మేము టెంపుల్ టూరిజం సర్క్యూట్ కావాలనుకున్నాం. ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి టూరిజం అయితేనే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎట్లాగూ అగ్రికల్చర్ బేస్డ్గా జరిగేటువంటి ప్రాంతం ఇది. అది తప్ప ఇంకేం ఉన్నటువంటి పరిస్థితి లేదు. పరిశ్రమలు కావాలంటే కూడా అగ్రో బేస్డ్ ఇండస్ట్రీస్ తప్పితే వేరే వచ్చే లేదు. ఈజీగా లైవ్లీహుడ్ కావాలంటే ఖచ్చితంగా మనకు ఉన్నటువంటి నరసింహస్వామిని కావచ్చు, వేమన సమాధిని కావచ్చు, అదేవిధంగా తిమ్మం మరిమాన్ని కావచ్చు, వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని టెంపుల్ టూరిజం సర్క్యూట్ డెవలప్ చేసుకోవాలనే ఆలోచనకు వచ్చినాం. ఖచ్చితంగా ఈ రోజున ఎవరైతే వీళ్ళు ఆటో స్టాండ్ పెట్టుకుంటున్నారు చూసేవాడికి తమాషా కనపడచ్చు. ఆటో స్టాండ్కి ఏందబ్బా ఇంత పెద్ద యువగలం పాదయాత్ర చెప్తున్నారు, కానీ ఇదొక మొదట అంకురార్పణ జరుగుతుంది ఆలోచనకి. ఇది అప్పుడప్పుడు మమ్మల్ని కూడా గుర్తు చేసేటువంటి బాధ్యత. భక్తాదులు ఇక్కడికి వస్తూ ఉంటారు, వాళ్ళ సౌకర్యార్థం ఆటో స్టాండ్ ఏర్పాటు చేస్తారు. ఇవన్నీ కూడా వెల్ ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకుపోతాము. ఈ రోజున అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఉన్నాయి, ఖచ్చితంగా ఆర్గనైజ్ సెక్టర్లోకి తీసుకుపోతామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజెప్తాను. ఏదైనా చిన్న చిన్న సమస్యలు భక్తాదులు కూడా బాగా చూసుకోమంటారు. వాళ్ళని మన ఊరికి వచ్చే వాళ్ళు మన అతిథులు, వాళ్ళని గౌరవంగా చూసుకోండి. నిజాయితీగా నిక్కచ్చిగా ఉండండి. వాళ్ళతో ఏదైనా పోగొట్టుకునే వాళ్ళకి తిరిగి అప్పచెప్పండి. మీరు ఛార్జెస్ కూడా రీజనబుల్గా ఉండేటట్టు పెట్టండి. ఎందుకంటే స్వామి కోసం వచ్చే భక్తాదులే మీకు ఎక్కువ ప్రయాణించేటువంటి ప్రయాణికులుగా ఉంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తగు జాగ్రత్తలతో వాళ్ళని బాగా కదిరిగిపోతే మంచి జరుగుతుంది. ఆటో వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా బాగా చూసుకుంటారు. మంచి ఊరనే పేరు తెచ్చుకోమని వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగే పరిస్థితుల్లో కూడా వెంటనే పోలీస్ స్టేషన్ కూడా తెలియజెప్పమంటాను. అంతేకాదు ఈ ప్రాంతం తెలుగుదేశం పార్టీకి పెట్టని కోట. వీళ్ళందరూ మా బిడ్డలే, తెలుగుదేశం పార్టీ బిడ్డలే. ఖచ్చితంగా వీళ్ళందరికీ కష్టం వచ్చినా నష్టం వచ్చినా వీళ్ళకు కంటికి రెప్పలా చూసుకునేటువంటి బాధ్యత మేము తెలుగుదేశం పార్టీ నియోజకవర్గం మొత్తం కూడా తీసుకుంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వాళ్ళకి ఏ రకమైనటువంటి జీవనాధారంలో వాళ్ళు ఏదైతే ఆటోలు తోలుతున్నారో వాళ్ళకి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలిగినా
వాళ్ళకు అవసరం వచ్చినా మేము అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి ఈ రకమైనటువంటి ఆలోచన వచ్చి వాళ్ళ కష్ట నష్టాల్లో అందరూ కలిసి జీవితం ముందుకు సాగించాలనే ఆలోచనకు వచ్చి ఒక ఆటో స్టాండ్ పెట్టుకొని ఒక యూనియన్ పెట్టుకొని దానికి సీనాని హరిప్రసాద్ని అధ్యక్షుని పెట్టుకొని కరుణాకర్ని ఉపాధ్యక్షునిగా పెట్టుకొని ముందుకు పోతున్నటువంటి వారందరికీ కూడా అదేవిధంగా అసోసియేషన్ కూడా ఆటో స్టాండ్ వారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మంచి జరగల్లా, మంచి ఆలోచనతో మీరు కూడా ముందుకు పోమంటున్నాను. వచ్చే రోజుల్లో మన జీవితాల్లో ఖచ్చితంగా మార్పు వస్తుందని కూడా చెప్తాను. అందరూ మనకు సమాధానమే. కృష్ణ పెరుగుటి కృష్ణ అందరికి రావాల్సిందిగా కోరుతున్నాం. అట్లే పీట్ల రమణ వెంకటనారాయణ సోదరుడు వెంకటనారాయణ నారాయణ స్వామి రెడ్డి రంగసముద్రం సదాశివయ్య అందరికి రావాల్సిందిగా కోరుతున్నాం. వార్డు మెంబర్ వల్ల ప్రభుత్వం తీవ్ర కావాల్సిందిగా కోరుతున్నాం. కృష్ణ వార్డు నెంబర్ బీసెట్టి బాబు ఆనంద సాగో రవి రామశేఖర నారాయణ ఎడగొట్ట నారాయణ రమణ ఆకుల ప్రసాద్ ఇటు చూడబా ఓకే ఆనంద్ వెంకటనారాయణ ఆకుల ప్రసాద్ నాడు ఉండొద్దనా కొద్దిగా పెద్దరెడ్డప్ప నువ్వు వచ్చేసి వెనకాలకు వచ్చాయినా విష్ణుప్రసాద్ రెడ్డప్ప రమణ ఇలగుట్ట బాగురే కాకపోతే ఒకటి పొందాను శేఖర ప్రసాద్ ఏ ఆలోచించదు రా కాయలపల్లి వెంకటరమణ సంగీనాథం కృష్ణ గంగరాజు నిత్యం గంగరాజు రావాలా ఆవగంట గంగరాజు దొరుకుడు గంగరాజు లక్ష్మీనారాయణ లవన్నాథ్ చిన్న పేరు రావాలా ఎడగొట్ట ఆంజనేయులు
సుధాకర్ లక్ష్మీనారాయణ గంగారాజు ఆంజనేయులు జనార్దన కుంటూరుమ్మ కొంతమంది ఉన్నారు. నాగరాజు తిరుపతి నాగరాజు నాగరాజు రామన్న తిరుపతి నారాయణ एकता महामंच जिंदाबाद 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 जय भारत राष्ट्रीय चलक एकता महामंच जिंदाबाद 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 सर మా ఇనపి మా డ్రైవర్ సమస్యలు ఒక పూట కింద ఒక పూట గడపదు ఈ నల్ల చట్టం 106 భారతీయ సమితి 2003 ఈ నల్ల చట్టం డ్రైవర్కి వ్యతిరేకంగా చట్టం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్క డ్రైవరు మేము పోరాడి కలెక్టర్ ఆఫీస్కి వినత పత్రం ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. ఈ డ్రైవర్ సమస్య ప్రతి ఒక్క ఆఫీసర్ గారు కలెక్టర్ గారు ఈ మా సమస్యను గమనించి మాకి బండికి పోతేనే ఇంట్లో గడుస్తుంది. అట్లాంటిది ఒక సమస్య యాక్సిడెంట్ జరిగితే 10 ఏళ్ళు జైల్లో కూర్చుంటే మా పిల్లం బిడ్డలకి ఎవరు సార్ చూసేవాళ్ళు. అట్లాగే 7 లక్షల రూపాయలు ఫైన్ జుల్మానా కట్టాలా. అదే 7 లక్షల రూపాయలు ఉంటే గనా మేము ఏదో ఒక అంగడి పెట్టుకొని బతికే వాళ్ళము. మా కడుపు కాలుతాంది సార్. మా భార్య బిడ్డలకి మేము 10 ఏళ్ళు కూర్చుంటే మా భార్య బిడ్డలకి ఎవరు చూసేవాళ్ళు. మా కుటుంబం వాళ్ళు రోడ్లో పడిపోతాయి. కాబట్టి మా డ్రైవర్ సమస్య ఏకమయ్యి మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చేదానికి మేము కోరుకుంటున్నాము. జై హింద్ జై భారత్ రాష్ట్రీయ చలక్ ఏకతా మహామంచ్ జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్. ఇవి ఈరోజు వార్తలు. తిరిగి రేపటి వార్తల్లో కలుసుకుందాం. సెలవు. నమస్కారం.